క్రైస్త ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ ఉదయకాలం వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి అయిన మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్యభాగం ధ్యానిస్తుండగా వాక్యభాగం అర్థమవుటకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. విలాప వాక్యంలో 3వ అధ్యాయము 57వ వచనము. నేను నీకు మరలిడిన దినమున నువ్వు నా యొద్దకు వచ్చితివి, భయపడకుమి అని నువ్వు చెప్పితివి. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, నేను నీకు మరలిడిన దినమున నువ్వు నా యొద్దకు వచ్చితివి, భయపడకుము అని నువ్వు చెప్పితివి. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 145 అధ్యాయం 18వ వచనంలో, తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజంగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 9-10 వచనాలు, అప్పుడు నువ్వు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నువ్వు మొరపెట్టగా ఆయన నేనున్నానను. ఇతరులను బాధించుటకు, వేలు పెట్టి చూపి తిరస్కరించుటూ, చెడ్డ దానిని బట్టి మాట్లాడుటూ నువ్వు మాని, ఆశించిన దానిని ఆకలిగొనిన వానికిచ్చి, శ్రమపడిన వానిని తృప్తిపరిచిన యెడల చీకటిలో నీకు వెలుగు ప్రకాశించును, అంధకారం నీకు మధ్యాహ్నం వలె నుండును. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం, నువ్వు నా దాసుడవనియు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటినని నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయువాడు నేనే, నీతి అయిన నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 14వ వచనం, పొరుగు వంటి యాకోబు, స్వల్ప జన్మకు ఇజ్రాయేలు, భయపడకుడు, నేను నీకు సహాయం చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడే. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం, అయితే యాకోబు నిన్ను సృజించినవాడగు యెహోవా, ఇజ్రాయేలు నిన్ను నిర్మించినవాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నువ్వు నా సొత్తు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం, నేను ఆయనను చూడగానే సచ్చిన వాని వల్ల ఆయన పాదముల యొద్ద పడితిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నన్ను భయపడకుము. చివరిగా ఒక మాట, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో, ఇదిగా మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు, 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను మీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఆమె. దేవుడి వాక్యభాగం దీవించిన కాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, నాయన మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, మీ ప్రేమ కృప మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి, మీరే మాకు తోడే ఉండి మమ్మల్ని నడిపిస్తున్నారు, అందరిని బట్టి ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన ప్రభువు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.